సో ఫస్ట్ నుంచి నేను నమ్మేది ఏంటంటే నీకు అనిపించిన వెంటనే పేపర్ మీద ఎప్పుడైనా పెట్టేయొద్దు. ఎందుకంటే దెర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ థాట్ అండ్ ఐడియా. నీకు అలా వచ్చేసే అన్ని ఆలోచనలు, దే ఆర్ నాట్ ఐడియాస్. ఐడియా అంటే దానికి ఇన్హరెంట్గానే ఒక పునాది, దానికి ఒక బలం, ఎన్ని రోజులైనా నువ్వు మర్చిపోని ఒక గుణం ఉంటుంది. థాట్ అంటే అట్లా కాదు, వస్తుంది పోతుంది, ఫ్లీటింగ్ అది. సో చాలా మంది ఫిల్మ్ మేకర్స్ ఆర్ ఫిల్మ్ మేకర్స్ అనేది కాదు, బడ్డింగ్ రైటర్స్ అందరూ థాట్ని ఐడియాగా మిస్టేక్ చేస్తారు. సో థాట్ అనేది ఎక్కడో సబ్ ప్లాట్స్లో, మిగతా వాటిలలో ఒక సీన్ని ఎన్హాన్స్ చేయడానికి పనికి వస్తాయి. కానీ నీ సినిమా మొత్తం ఒక ఐడియా మీద రెస్ట్ అవుతుంది. సో నీకు వచ్చింది ఐడియానా థాటా నీకు ఫస్ట్ తెలియాలి. ఎందుకంటే థాట్ ఈస్ నాట్ ఇనఫ్ టు క్రియేట్ ఎ వరల్డ్, బట్ అన్ ఐడియా కెన్ బి డన్. ఇప్పుడు నీళ్ళ లోపల తీయాలి అనేది ఒక అవతార్ 2 అనే దానికి ఐడియా, లేకపోతే నావి ఉన్న పాండోరా అక్కడ గొడవ జరుగుతుంది ఒక మెటల్ కోసం అని చెప్పేసి అదొక ఐడియా. ఐడియా మీద సినిమా ఎప్పుడైనా నిలబడుతుంది. థాట్ ఓన్లీ సీన్కే అవసరం. ఆ సీన్ దాటి వచ్చేస్తే థాట్ ఉండదు. సో హౌ ఐ అప్రోచ్ టు రైటింగ్ ఏంటంటే నాకు వచ్చేది థాటా, నాకు వచ్చేది ఐడియానా నాకు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే ఐడియాలో నాకు ఒక విజన్ కనబడుతుంది. నేను ఒకటి థింక్ చేశానంటే నాకు దాని చుట్టూ ఏమవుతుంది, ఇది నన్ను క్లైమాక్స్ వరకు తీసుకెళ్తుందా, ఇది ఎంత పెద్ద ఐడియా అనేది నాకు అర్థమైపోతుంది. సో ఐ రైట్ థాట్స్ బట్ ఐ నెవర్ రైట్ ఐడియాస్. ఎందుకంటే థాట్ నాకు సీన్కి హెల్ప్ఫుల్ అవుతుంది. నేను ఏదైనా సినిమా చూసినప్పుడు, ఏదైనా చదివినప్పుడు, నాతో ఎవరైనా మాట్లాడినప్పుడు థాట్ అనిపించింది అనుకో, నేను నా మొబైల్ తీసుకుంటే ఇమీడియట్గా నోట్స్ అక్కడ రాసి వదిలేస్తుందా. ఎందుకంటే అది అంత పెద్దది కాదు తిరిగి నా దగ్గరికి రావడానికి, అట్లా వచ్చిపోయేది కాబట్టి నేను రాసి పక్కన పెడతాను. బట్ ఒక ఐడియా అనేది నాకు వచ్చింది అనుకో, దీని మీద ఒక కథ నిలబడుతుంది అనేది నాకు తెలిసినప్పుడు నేను దాన్ని అలా రాయను, ఎక్కడ దాన్ని అలా ఉంచుతా. ఎందుకంటే ఇఫ్ ఇట్ ఈస్ ట్రూలీ అన్ ఐడియా, అది నా దగ్గరికి మళ్ళీ వస్తుంది. సో ఐ డూ అంటే నేను అలాంటి ఒక మెంటల్ మ్యారినేషన్ అనేది చాలా చేస్తాను. రేపు పొద్దున నువ్వు బిర్యానీ వండేటప్పుడు రాత్రి ఎట్లనైతే మ్యారినేట్ చేసి పెడితే అది బాగా ఊరిద్దో, ఐడియా కూడా అలాంటిదే. నువ్వు హోల్డ్ చేయాలి దాన్ని. నువ్వు ఎన్ని రోజులు హోల్డ్ చేస్తే అంత మొమెంటం గ్రో చేసుకుంటూ ఉంటుంది, చుట్టుపక్కల అన్ని వాటితో ఒక ఫోర్స్ గెయిన్ అవుతూ ఉంటుంది. సో ఆ రోజు నువ్వు న్యాచురల్గా ఒకసారి ఇలా చిలికితే పేజీల మీద కథలు పడుతూ ఉంటుంది. సో దాట్స్ మై ప్రాసెస్. నేను ఇమ్మీడియట్గా రాసి నేను ఎగ్జాస్ట్ అవ్వను. రైట్ నో ఈవెన్ ఇప్పుడు 8 వసంతాలు నడుస్తున్నా, నా మైండ్లో అలా 2 పవర్ఫుల్ ఐడియాస్ ఇప్పుడు ఉన్నాయి, అంటే బ్యాక్ టు బ్యాక్. మేబీ ఇది అయిపోయిన తర్వాత ఐ మూవ్ టు దాట్ థింగ్. సో క్రిస్టోఫర్ నోలనే అనుకుంటా ఎక్కడో అన్నది, అంటే క్రిస్టోఫర్ నోలన్ గారు ఫాలో అయ్యేది మోస్ట్లీ అందరికీ తెలిసింది సర్క్యులర్ కాన్సెప్ట్ అనేది. కాదు, నేను అనేది అదే చెప్తున్నా. నేను అనేది అతను అన్న కోట్, జస్ట్ బికాస్ యు ఆర్ నాట్ టైపింగ్ ఇట్ డజంట్ మీన్ యు ఆర్ నాట్ రైటింగ్. సో దట్ ఈస్ వాట్ ఐ సెడ్ అబౌట్ ఐడియా. సో తల ఎప్పుడు గమనిస్తూ ఉంటుంది, అబ్జర్వేషన్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇంకొకటి మీరు అన్నట్టు నోలన్ది ప్రతి అప్రోచ్ మనకు సర్క్యులరే ఉండదు ఒక్కోసారి. ఎందుకంటే అది కథని బట్టి, తను చెప్పాలనుకున్న విధానం బట్టి. మెమెంటో అంటే నువ్వు ఎక్కడ మొదలెట్టావు అక్కడికే రావడం, థాట్స్తో తను చాలా ఇబ్బంది పడుతూ ఉండడం, ఎవ్రీథింగ్ కెయాటిక్ ఉంది అనడం అనేది వర్కౌట్ అవుతుంది. అలాంటిది ఇప్పుడు ప్రతి దానికి వర్కౌట్ అవుతుంది. డార్క్ నైట్ చూసుకుంటే నీకు ఈ స్ట్రక్చర్ వర్కౌట్ అవుతుంది, నీకు సర్క్యులర్ స్ట్రక్చర్ అనేది ఉండదు అనమాట. చాలా క్రిస్టల్ క్లియర్గా స్టోరీ ముందుకు ఫార్వర్డ్ అయ్యేదే ఉంటుంది. ఈ వొకాబులరీ ఉన్న సింటాక్స్ అనేది మనం పక్కన పెడితే, ఏ ఫిల్మ్ మేకర్ ఎలా రాస్తాడు ఏంటి అనేది ఒకసారి మనం పక్కన పెడితే, జనరల్గా ఏంటంటే రైటింగ్ ఈజ్ ఆల్ అబౌట్ చాలా అంటే డిసిప్లిన్ థింకింగ్ అన్నమాట. అంటే నువ్వు ఒక ఆలోచనను చాలా పర్సిస్టెంట్గా తరమాలి. అంటే మనం ఏదైనా ఒక హంటింగ్కి వెళ్ళినప్పుడు మనం ఎట్లనైతే ఒక ఆబ్జెక్ట్ని, అదే మనం ఏదైతే ఒక జంతువుని మనం చూసి అక్కడి వరకు వెళ్ళేది దాన్ని కంటిన్యూస్గా మనం పర్సూ చేస్తామో, థాట్ని మళ్ళీ పర్సూ చేయాలి. అంటే ఒక ఫిలిం కంప్లీట్ చేయాలి అంటే ఓకే, అది మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ అది దానికి ఒక పద్ధతి అనేది లేదు చెప్పడానికి. నా పద్ధతి నేను చెప్పాను, బట్ వాట్ వర్క్స్ ఫర్ యూ నువ్వు అది ఎగ్జిక్యూట్ చేయి. బట్ రిమెంబర్ ద డిఫరెన్స్ బిట్వీన్ అన్ ఐడియా అండ్ థాట్.